ఘనత కలుగునుగాక. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యము మనం చదువుకుంటున్నాము. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తిచ్చు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఒక క్రైస్తవ విశ్వాసి ఏ ఆత్మీయ అనుభవం కలిగి ఉండాలో ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం ఎలా ఉండాలంటే ఎల్లవేళలందు ఆత్మపూర్ణులై ఉండుడి అనే హెచ్చరిక పౌలు భక్తుడు మనకి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మిగతా వాటిలో మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనుషులు ఈ లోక సంబంధమైన వాటి మీదనే ప్రాధాన్యత ఇస్తారు, కానీ ఆత్మ సంబంధమైన విషయం మీద మనుషులు ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకంటే ఈ లోకంలో ఇవి సంపాదించుకోండి, అవి సంపాదించుకోండి, మంచి ఇల్లు కొట్టుకోండి, మంచి కారు కొనుక్కోండి, ఇవే చెప్తారు. కానీ ప్రార్థనలో ఉండండి, ఎల్లప్పుడూ ఆత్మతో ఆరాధించండి, ఆత్మపూర్ణులై ఉండండి అని చెప్పుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుని ఎడ్ల వానికి ఏమీ ప్రయోజనం అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 16వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు లోక సంబంధమైన సమస్త విధములైనటువంటి సుఖభోగములు అనుభవించినటువంటి ధనవంతుని మనం చూస్తున్నాం. అతని వాకిట్లో పడి ఉన్నటువంటి పేదవాడైనటువంటి లాజర్ను కూడా మనం చూస్తున్నాం. ధనవంతుడు తన జీవితకాలం అంతట్లో సంతోషము సుఖం అనుభవించాడు, ఎన్ని సుఖభోగంలో జీవించాడు, ఏ కష్టం తెలియలేదు, బాధ తెలియలేదు. లాజర్ అయితే ఉండటానికి ఇల్లు లేక, తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్టలు లేక, శరీరంలో ఆరోగ్యం లేక ఎంతో బాధపడుతూ శరీరం అంతా కురుపులతో చూపించేవారు లేక, వైద్యం చేయించుకునేదానికి శక్తి లేక బాధపడుతున్నాడు. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మనకు తెలిసిన అంశమే ఇది. కానీ ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. లాజరుని తీసుకొని వెళ్ళుటకు దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళి అబ్రహాం రొమ్మున దగ్గర ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ధనవంతుడు చనిపోయి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో సమస్త విధమైనటువంటి సుఖభోగములు అనుభవించినప్పటికీ నిత్య నరకాగ్ని తప్పించుకొనలేకపోయినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే, లోకంలో ఉన్నదంతా అడగమనలేదు, కానీ తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా తన పరిశుద్ధాత్మని ఇచ్చునని వాగ్దానం చేసి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుండి 20 వరకు చూస్తే, నేను తండ్రిని వేడుకొందును, తండ్రి మీకు ఆదరణకర్తను పంపిస్తాడు, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయన్ని చూడలేదు, ఆయన్ని ఎరుగదు కనుక ఆయన్ని పొందనేరదు. మీరు ఆయన్ని ఎరుగుదురు, మీరు ఆయనతో కూడా నివసించుదురు, ఆయన మీలో ఉండును, మిమ్మల్ని అనాథులుగా విడువను. నేను మీ యొద్దకు వత్తును, కొంతకాలం తర్వాత లోకం నన్ను ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించెదరు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు అని ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యంలో కూడా దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తారో వారు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు అని మనం చూస్తున్నాం. శరీర స్వభావం గలవారు శరీరమును సంతోషపెట్టాలని చూస్తుంది, ఆత్మ స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తారని చూస్తున్నాం. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయనవాడు కాడు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు యేసుని మరణముల నుంచి లేపినటువంటి వాని ఆత్మ మనలో నివసించి ఉన్న ఎడల మనం కూడా మరణము జయించి తిరిగి లేస్తామని కూడా దేవుని వాక్యంలో చెప్పబడి ఉన్నది. అందుకని ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులై ఉండుడి అని ప్రత్యేకంగా చెప్తున్నారు. ఎందుకంటే మరణం ఏ సమయం వస్తుందో, లేదా మన పిలుపు మనకు ఏ సమయం వస్తుందో ఆ సమయం చూసుకొని మనం సిద్ధపడదామంటే కుదిరే పని కాదు. కాబట్టి ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులై ఉండే, ఏ సమయమున చనిపోయినా యేసు ప్రభువుని మరణము నుంచి లేపిన వాని ఆత్మ మనలో ఉండే మనం కూడా మరణమును జయించి తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతామని మనం వాక్యాధారాలుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది మనల గురించి మనమే పరీక్ష చేసుకుందాం. ఒకవేళ లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే దేవుని దగ్గర క్షమాపణ అడిగి ఈ దినము నుండి ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ జీవితం కొరకు మనం ప్రభు సన్నిధిలో అడుగుదాము. మనం వెళ్ళలేందు ఆయనలో ఆనందిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన కలిగి ఉన్నట్లయితే దేవుని సన్నిధికి మరణించినను దేవుని సన్నిధికి వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలాంటి ధన్యకరమైన ఆత్మీయ జీవితం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా,
మేము ఏ సమయం చనిపోయినా నీ రాజ్యంలో చేరునట్టుగా మమ్మల్ని మీ ఆత్మ ద్వారా నడిపించమని, మీ ఆత్మీయ జీవితం మాకును దయచేసి నిత్యజీవం పొందుకునే దానికి సహాయం చేయమని ఈ ప్రార్థన ఆలకించినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.